షెడ్యూల్డ్ కులాలు ఉపవర్గీకరణపై ఏకసభ్య కమిషన్ ఉమ్మడి నల్గొండ జిల్లాలో బహిరంగ విచారణ చేపట్టింది. వివిధ సంఘాలు, పార్టీల నాయకులు విచ్చేసి కమిషన్కు తమ అభిప్రాయాలను వెల్లడించారు. షెడ్యూల్డ్ కులాల్లో ఉపవర్గీకరణపై వివరణాత్మక అధ్యయనం కోసం ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నియమించిన తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల విచారణ కమిషన్ ఆధ్వర్యంలో బుధవారం నల్గొండ కలెక్టరేట్లో బహిరంగ విచారణ చేపట్టారు. కమిషన్ చైర్మన్ జస్టిస్ షమీం అఖ్తర్కు వివిధ కుల సంఘాలు, రాజకీయ పార్టీల నాయకులు తమ అభిప్రాయాలను రాతపూర్వకంగా తెలియజేశారు. అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్, షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఉప సంచాలకులు వి కోటేశ్వరరావు తదితరులు ఉన్నారు. భారతీయ సమాజంలో అత్యంత వెనుకబడిన వర్గాలుగా, అత్యంత అస్పృశ్యతకు గురైన వారిగా, అత్యంత వెలివేయబడ్డ వారిగా చూడబడిన మాదిగలు మందకృష్ణ గారి నాయకత్వంలో మాదిగల్లో 57, మొత్తం కలిసి 58 ఉపకులాలు, వీళ్ళంతా కూడా మందకృష్ణ 30 ఏళ్ల పోరాట ఫలితంగా ఇవాళ సమాజంలో కాలరెత్తుకొని ఇవాళ మేము మాదిగలం, మేము మనుషులం అని ఒక ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకునే విధంగా ఆయన పోరాట ఫలితంతో ఇవాళ మాదిగలు ఎంతో సంతోషంగా ఉన్నారు. అన్నిటికీ మించి 30 ఏళ్ల పోరాట ఫలితం అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని సంస్థలు, అన్ని వర్గాలు భారతీయ సమాజంలో మాదిగ ఏబిసిడి వర్గీకరణకు సపోర్ట్ చేయడం వల్ల ఇవాళ సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానంలో 7 జడ్జిల తీర్పును మాదిగ జాతికి ఏబిసిడీలు రిజర్వేషన్ అవసరమనే వర్గీకరణకు అనుకూలంగా వచ్చిన తీర్పును మేము స్వాగతిస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు రాష్ట్రంలో అసెంబ్లీలో తీర్మానం చేస్తానని చెప్పిన రేవంత్ రెడ్డి గారిని త్వరగా దేశంలోనే మొట్టమొదటిసారిగా నేను అసెంబ్లీలో ఆర్డినెన్స్ చేస్తానని చెప్పినందున ఆయనను కూడా మాదిగలందరి తరఫున ఇవాళ రిక్వెస్ట్ చేస్తున్నాం. రాష్ట్ర కమిటీ చేసిన ఒక కమిషను రిటైర్డ్ జడ్జి షమీం అఖ్తర్ గారు ఈరోజు కలెక్టర్గా ఆఫీస్కి వచ్చిన సందర్భంగా వారిని వర్గీకరణకు మద్దతుగా మా అభిప్రాయం చెప్పడానికి ఇక్కడికి వచ్చినాం. వర్గీకరణకు మద్దతుగా ప్రభుత్వం కూడా అసెంబ్లీలో తీర్మానం చేస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాం. ఏబిసిడి వర్గీకరణ నిమిత్తము నల్గొండ నడిబొడ్డున ఉన్నటువంటి మన కలెక్టరేట్ నందు ఎస్సీ కమిషన్ ఆఫీసర్ గారికి ఏబిసిడి వర్గీకరణ గురించి మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది. 30 ఏళ్ల పోరాటం మన మందకృష్ణ మాదిగన పోరాడుతున్నటువంటి పోరాటానికి ఫలితంగా సుప్రీంకోర్టు నందు కూడా తీర్పు ఇవ్వడం జరిగింది. ఇదే పరంగా ఏబిసిడి వర్గీకరణ మన రేవంత్ అన్న గారు ముఖ్యమంత్రి గారు చేస్తారని మాకు చాలా నమ్మకం ఉంది, చేస్తారని కూడా మేము ఆశిస్తున్నాము. జై మాదిగ. గౌరవ సుప్రీంకోర్టు వారి తీర్పు ప్రకారం ఇవాళ ఎస్సీ కమిషన్ వారు వచ్చారు. ఏక కమిషన్ గౌరవ ఏక కమిషన్ గారికి బీఆర్ఎస్ పార్టీ తరఫునకెళ్ళి వారికి వినతపత్రం ఇవ్వడం జరిగింది. సుప్రీంకోర్టు ఏదైతే తీర్పు ఇచ్చిందో ఆ తీర్పుని యథాతథంగా అమలు చేయాలని గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. ఆ కేంద్రం దాన్ని చాలా రోజులు నాంచింది. కానీ గౌరవ సుప్రీంకోర్టు అన్నిటినీ పక్కగా పెట్టేసేసి వర్గీకరణకు అనుకూలంగా తీర్పు ఇవ్వడం సంతోషకరం. అది అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తాము. గౌరవనీయులైన జస్టిస్ షమీం అఖ్తర్ గారు ఏకసభ్య కమిషన్ వర్గీకరణ విషయం ఏకసభ్య కమిషన్ చైర్మన్ గారు నల్గొండ కలెక్టరేట్కి వచ్చి వర్గీకరణకు అమలుకు కానీ దాని విషయంలో వినతి పత్రాలు తీసుకోవడం జరుగుతుంది. వారికి నల్గొండకు వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ గత 30 సంవత్సరాలుగా మాదిగ ఉపకులాల యొక్క న్యాయమైన కోరికైన వర్గీకరణని సుప్రీంకోర్టు ఆగస్టు 1 రోజు ఇచ్చిన తీర్పుని అమలుపరిచే విధంగా ఏకసభ్య కమిషన్కి తీర్పుని దరఖాస్తు ఇవ్వడం జరిగింది. కావున ఈ యొక్క ప్రక్రియని త్వరగా పూర్తి చేసి న్యాయమైన కోరికైన ఎస్సీ వర్గీకరణను త్వరగా కంప్లీట్ చేసే విధంగా చేయాలని కోరుకుంటున్నాను. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో 1 మెన్ కమిషన్ గారు రావడం జరిగినది. వారికి ఎస్సీ వర్గీకరణ చేయవద్దు, దానివల్ల ఐక్యత కోల్పోతున్నాము, ఎస్సీలమంతా ఐక్యత కోల్పోతున్నాము, అవసరమైతే మాకు రిజర్వేషన్లు పెంచండి,
అంతేకాని ఎస్సీ వర్గీకరణ చేయొద్దనే ఒక విషయం మీద మేము జస్టిస్ శోభా అఖ్తర్ గారిని కలిసి మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగినది. వారు కూడా ఇప్పుడు మీరు అంగీకరిస్తున్నారా లేదంటే మేము వర్గీకరణ అంగీకరిస్తలేము సార్ అని చెప్పి నివేదిక సమర్పించడం జరిగినది. 30 సంవత్సరాల కృష్ణమాదిక్ గారి ఉద్యమం ఫలితంగా వర్గీకరణ సుప్రీంకోర్టు తీర్పు వర్గీకరణ అమలు చేయమని రాష్ట్రాలకు ఆదేశాలు ఇచ్చింది. దీన్ని అమలుపరచడం కొరకు ఎక్కడున్న గవర్నమెంట్ అక్కడ నిర్ణయాలు తీసుకోమని ఆదేశించడం జరిగింది. సామాజిక న్యాయం జరగాలంటే ఏబీసీల వర్గీకరణ జరిగి తీరాలి. రాజ్యాంగాన్ని గౌరవించిన వ్యక్తులు అంబేద్కర్ వారసులు కాదు. రాజ్యాంగాన్ని గౌరవించి రాజ్యాంగానికి లోబడి నిర్ణయాలు తీసుకోవడం ప్రతి మానవుడికి ఇది అవసరం. కాబట్టి భారత రాజ్యాంగంలో ఏమైతే ఉందో, సుప్రీంకోర్టు తీర్పు ఏ విధంగానైతే ఉందో తాను అమలుపరిచే దిశగా మద్దతు ఇవ్వాలని, ఏబీసీల వర్గీకరణ జరగాలని, సామాజిక న్యాయం జరిగితేనే కింది స్థాయిలో ఉన్న 59 కులాలకు సమన్యాయం జరుగుతున్న విషయాన్ని మరొక్కసారి గుర్తు చేస్తున్నాం. జై కృష్ణమాదిగ. అంబేద్కర్ గారు ఆశించినటువంటి ఆశయ సాధనలోని భాగంగా అణచబడినటువంటి వర్గాలు అభివృద్ధిలోకి రావాలంటే వర్గీకరణ కంపల్సరీ తప్పదు అనే విషయాన్ని మా యొక్క సోదరులను కూడా గుర్తించాలని వారికి సవినయంగా మనవి చేసుకుంటూ, ఈ యొక్క వర్గీకరణ విషయంలో మాదిగ ఉపకులాలకు ఈ వర్గీకరణని తప్పకుండా చేసి వారి యొక్క అభివృద్ధికి తోడ్పడాలని, మరి ఆయన ఆశించినట్టుగా ఆ యొక్క ఫలాలను మాదిగ ఉపకులాలకు కూడా, మాదిగ జాతికి కూడా అందించాలనే ఉద్దేశంతో ఈరోజు కమిషన్ని కలవడం జరిగింది మాదిగ జేఏసీ తరఫు నుంచి. మరి కమిషనర్ గారికి మేము చేసే విజ్ఞప్తం ఏంటంటే, అయ్యా ఈ యొక్క వర్గీకరణని తొందరలో చేసి మాదిగ ఉపకులాలకు న్యాయం చేయాల్సిందిగా డిమాండ్ చేస్తూ వారిని సవినయంగా మనవి చేసుకుంటున్నాము. ఒకే వర్గం ఫలాలు అనుభవిస్తున్న నేపథ్యాన్ని గుర్తించి అందరికీ అందాలన్న సంకల్పంతో ఎస్సీలలో ఏబిసిడి కేటగిరైజేషన్ చేయాలనే ఒక సంస్థను 1994లో స్థాపించడం జరిగింది. 30 సంవత్సరాల అనేక పోరాటాల ఫలితంగా, అనేక మంది త్యాగాల ఫలితంగా ఈరోజు సుప్రీంకోర్టు ఆగస్టు 1, 1924న మరి ఇది న్యాయమైన తీర్పు అని చెప్పి ప్రకటించడం జరిగింది. ఆ తీర్పును అమలు చేసే నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం షమీమ్ అఖ్తర్ గారి ఏకసభ్య కమిషన్ నల్గొండకు పంపించడం జరిగింది. ఈ యొక్క షమీమ్ అఖ్తర్ గారి ఏకసభ్య కమిషన్కి ఈరోజు మాదిగ ఉద్యోగుల సమైక్య తరఫున వినతి పత్రం ఈరోజు సమర్పించడం జరిగింది. మరి రేవంత్ రెడ్డి గారు భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఈ యొక్క వర్గీకరణ చేస్తామని ప్రకటించారు. మరి వారి మీద మాకు అపారమైన నమ్మకం ఉంది. చేసి చరిత్రలో నిలిచిపోవాలని చెప్పి వారిని ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తున్నాం. జై మాలా, జై మాలా. ఈరోజు నల్గొండ జిల్లాకు ఎస్సీ వర్గీకరణపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నియమించినటువంటి మాజీ జడ్జి గారు, హైకోర్టు జడ్జి గారు షమీమ్ అఖ్తర్ గారు వన్ మెన్ కమిషన్ నల్గొండ జిల్లాకు వచ్చినందుకు వారికి స్వాగతం పలుకుతా ఉన్నాం. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆర్టికల్ 3 ప్రకారం తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని రాశారు. 341 ఆర్టికల్ ఏదైతే ఉన్నదో, ఈ 341 ఆర్టికల్ ఏదైతే కులము అభివృద్ధి చెందితే ఆ 341 ఆర్టికల్ నుంచి ఆ కులాన్ని తీసేయాలి. ఏదైతే వెనకబడ్డ కులాలు ఏదైతే ఇంకేదైతే ఉంటాయో 341 ఆర్టికల్ ప్రకారం ఆ కులాన్ని కలపాలి తప్ప ఇది 15% రిజర్వేషన్లను ఇది తొలగించడానికి వీలు లేదని చెప్పి స్పష్టంగా భారత రాజ్యాంగంలో రాశారు. ఏ విధంగా సుప్రీంకోర్టు జడ్జిల పైమెన్ కమిటీ ఇది సుప్రీంకోర్టు చెల్లదు, ఇది కాలం చెల్లిన వర్గీకరణ చెల్లదని కొట్టేసిన తర్వాత మరి 7 మెన్ కమిటీ మరి ఇది చెల్లుతుందని చెప్పి రాష్ట్రాలకు ప్రతిపాదించారు. నిజంగా చెల్తే మరి సుప్రీంకోర్టు 7 జడ్జిలు మరి మీరే తీర్మానం చేసి పంపచ్చు కదా, ఎందుకు మా అన్నదమ్ముల మధ్యలో పంచాయతీ పెట్టిరని చెప్పి అడుగుతా ఉన్నాం. లేదు, కేంద్ర ప్రభుత్వం 100 రోజుల్లో మేము అధికారంలోకి వస్తే వర్గీకరణ చేస్తామని చెప్పి మీరు పెట్టారు కదా, మరి దానిలో భాగంగా మీరు ఎందుకు వర్గీకరణ పార్లమెంట్లో తీర్మానం చేసి రామ జన్మభూమి సమస్య పరిష్కారం చేస్తావు, తర్వాత కాశ్మీర్ సమస్య పరిష్కారం చేస్తావు, కానీ ఈ ఎస్సీ వర్గీకరణ కాడికి వస్తే అలాగే అన్నదమ్ముల పంచాయతీని ఎందుకు పరిష్కరించలేదు నరేంద్ర మోడీ అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం, మిమ్మల్ని అడుగుతా ఉన్నాం. ఎందుకు మీరు చేయకూడదు? పార్లమెంట్లో అమెండ్ చేయండి. అమెండ్మెంట్ చేస్తే ఇది మీతో అవుతుంది కదా,
మీరే చేయొచ్చు, మా మధ్యలో పంచాయతీ ఎందుకు పెడుతున్నారంటే మేము ఇట్లా కొట్టుకొని చచ్చిపోవాలి, మీరు రాజ్యాధికార పీఠాల మీద మనధర్మ శాస్త్రాలు పాటించి భారత రాజ్యాంగాన్ని తొలగిస్తామని చెప్పి మాట్లాడతారు. ఆర్టికల్ 341 ప్రకారంగా ఏదైతే అమెండ్మెంట్ జరుగుతుందో దానిలో భాగంగానే సుప్రీంకోర్టు ఏదైతే మీరు తీర్మానం చేయొచ్చు, మేము దానికి వ్యతిరేకం కాదు. కానీ మీరు అట్లా కాకుండా రాష్ట్రాలకు ఏదైతే ప్రతిపాదన ఇచ్చారో ఇది ఏదైతే ఇక్కడ ఈ కమిషన్ తీసుకున్న నిర్ణయం ఎంపరికల్ డేటా కరెక్ట్ తీయాలి. ఎంపరికల్ డేటా 2011 జెన్సెస్ ప్రకారం ఎట్లా తీసుకుంటారు? తెలంగాణ రాష్ట్రం ఏర్పడతారక మాల మాదిగలు ఏ విధంగా అభివృద్ధి చెందారు, మాదిగల ఉపకులాలు ఏ విధంగా అభివృద్ధి చెందాయి, మాలకుల ఉపకులాలు ఏ విధంగా అభివృద్ధి చెందాయో దాన్ని స్పష్టమైన డేటా తీయండి. డేటా ప్రకారంగా ఎవరు వెనకబడినారో ఎవరు ముందున్నారో దాన్ని మీరు స్పష్టంగా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంతేకాని ఇది ఆడ కూడా చీటింగ్ చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం మోసం చేయకుండా గత ప్రభుత్వం సమగ్ర సర్వే చేసింది కదా, సమగ్ర సర్వే చేస్తే కేంద్ర ప్రభుత్వం ఎందుకు దాన్ని బయట పెట్టొద్దని చెప్పి దాన్ని నిలుపుదల చేసింది. మరి ఇప్పుడు చేసే సమగ్ర సర్వేనన్నా కరెక్ట్ చేస్తారా? ఈ సమస్యను ఇంతటితోటనా ఆపి పరిష్కరించగలుగుతారా? ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ అన్నదమ్ముల పంచాయతీని మీ వల్ల కాకపోతే మేమే మా మందకృష్ణను పిలుచుకొని మా మాల సోదరులు మాదిగ సోదరులు అందరూ కూర్చొని మా ఇంటర్నేషనల్ అందరూ కూర్చొని మేమే సమస్యను పరిష్కరించే విధంగా మేము ముందుకు పోతాం. మీ వల్ల కాకపోతే మా యొక్క సమస్యను మేమే పరిష్కరించుకుంటాం. ఎంఆర్పిఎస్ మరియు అన్ని అనుబంధ సంఘాలుగా ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణను తక్షణమే తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇక్కడ జాప్యం జరగడం వల్ల ఆగస్టు 1వ తారీఖు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వస్తే 4 నెలల సమయం పూర్తయింది. ఈ 4 నెలల సమయంలో అనేక అడ్మిషన్స్ ప్రక్రియ మరియు ఉద్యోగ భర్తీలు కూడా పూర్తవడంతో మాదిగ మరియు ఉపకులాలకు తీరని అన్యాయం జరుగుతున్నది కనుక తక్షణమే వర్గీకరణ తెలంగాణ రాష్ట్రంలో జరగాలని చెప్పి మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్గా మేము విజ్ఞప్తి చేయడం జరిగింది, వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎంఆర్పిఎస్ మరియు అన్ని అనుబంధ సంఘాలు కూడా ఇవాళ షమీం అఖ్తర్ గారి దృష్టికి వర్గీకరణ ఆవశ్యకత మరియు ఏ ప్రాతిపాదికన వర్గీకరణ చేయాలి. ప్రధానంగా మేము తెలంగాణ రాష్ట్రంలో మాదిగల జనాభా ఎక్కువ, ఇక్కడ 15% రిజర్వేషన్ల కోటా వస్తే 10% రిజర్వేషన్లు మాదిగలకు రావాల్సి ఉన్నది మరియు ఉపకులాలకు రావాల్సినటువంటి అవసరం ఉన్నది. కనుక జనాభా దామాష ప్రకారం ఏబిసిడీలుగా గతంలో ఉన్నటువంటి ఉషా మెహ్రా కమిషను, రామచంద్రరాజు కమిషన్ ఆధారంగా ఆ కమిషన్ల రిపోర్ట్లతోటి ఏదైతే గతంలో జరిగిన సకల జనుల సర్వే జనాభా దామాష కానీ 2011 జనాభా లెక్కల ప్రకారం కానీ మాదిగల పాపులేషన్ ఏ స్థాయిలో ఉన్నదో దానికి అనుగుణంగా రిజర్వేషన్ల వాటా కేటాయించాలని జనాభా దామాష ప్రకారమే ప్రాతిపాదికన తీసుకుని రిజర్వేషన్ల వర్గీకరణ చేయాలని, వర్గీకరణ అమలయ్యేంత వరకు తెలంగాణ రాష్ట్రంలో రిక్రూట్మెంట్ ఆపాలని చెప్పి ప్రధానంగా ఈ 3 అంశాల రీత్యా మేము షమీం అఖ్తర్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. సానుకూలంగా కూడా సార్ వారు మాకు స్పందించడం జరిగింది. అతి త్వరలో వర్గీకరణ తెలంగాణ రాష్ట్రంలో అమలు జరుగుతుందని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాం. రాజ్యాంగ ఫలాలు, ప్రాథమిక హక్కులు, ఎస్సీ రిజర్వేషన్లను ఏబిసిడీలుగా వర్గీకరించాలని గత 30 సంవత్సరాలుగా గౌరవశ్రీ మందకృష్ణ మాది గారి నాయకత్వంలో నడుస్తున్నటువంటి వర్గీకరణ సమస్య పరిష్కారం కోసం సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం ఆగస్టు 1వ తారీఖున తీర్పు ఇవ్వడం జరిగింది. ఆ నిర్ణయాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి జ్యుడిషియల్ కమిటీ ఈరోజు ఉమ్మడి నల్గొండ జిల్లా కేంద్రంగా అనేక ప్రజల నుంచి వినతి పత్రాలు తీసుకోవడం జరిగింది. ఈరోజు ఎంఆర్పిఎస్ అన్ని అనుబంధ సంఘాల నుంచి వర్గీకరణ తక్షణమే తెలంగాణలో ఏర్పాటు చేయాలని, ఎస్సీ రిజర్వేషన్లను ఏబిసిడీలుగా వర్గీకరించి మాదిగ ఉపకులాలకు న్యాయం చేయాలని ఈరోజు వచ్చినటువంటి ఏకసభ్య కమిషన్కు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మాదిగ ఉపకులాల వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇంకా ఈ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం వెంటనే తెలంగాణలో ఏబిసిడి వర్గీకరణ మీద తొందరగా నిర్ణయం తీసుకొని అమలు చేయాలని ఇవాళ విజ్ఞప్తి చేస్తాం. వాస్తవానికి మన నల్గొండ జిల్లాలో కూడా మా జనాభా 40,000 జనాభా నల్గొండ జిల్లాలో ఉన్నారు. మొత్తం తెలంగాణ వ్యాప్తంగా 12 లక్షల మంది జనాభా ఉన్నారు మాది ఎస్సీ ఉపకులం. అయితే ఇప్పుడు ఎస్సీ ఉపకులం అంటే మాది కులం అని చెప్పని మానవుల వాళ్ళ మీ తమ్ముల పాత్ర మాది. ఎందుకంటే మమ్మల్ని అసలు వాళ్ళ తర్వాత మేము చిన్న తక్కువలం. కనీసం మాకు అసలు వాస్తవానికి అసలు మాకు జనాభా శాతం ఉన్నాం కానీ మమ్మల్ని ఓన్లీ ఓట్లు వేసుకుంటారు, వాడుకుంటారు, వదిలేసుకుంటారు అంతవరకు. కానీ మమ్మల్ని అసలు తర్వాత పట్టించుకునే నాదుడే లేడు. ఇక మేము మా అన్నలు మాదిగలతో కలుపుకొని మా అన్న మాదిగలతో మేము కూడా కలిసి కృష్ణ మాదిగల నేతృత్వంలో మేము కూడా ఈరోజు రోడ్డెక్కి రావడం జరిగిందన్న. మాకు ఖచ్చితంగా మేము ఒకటే, మాకు అసలు జనాభా రిజర్వేషన్లో 5% మాకు వాటా కల్పించి మాకు న్యాయం చేయాలని చెప్పని మేము ఈ సందర్భంగా కోరుకుంటామన్నా.